Good morning, my dear friends. This is your Subbarao sir, founder and director of Ashoka Estate Circle, Ashok Nagar X Road, Hyderabad. సో ఎక్కువ మంది మనకి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, సార్ మేము ఎన్నిసార్లు రాసినా ప్రిలిమ్స్ క్లియర్ అవ్వట్లేదండి. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ క్లియర్ అవ్వట్లేదు. లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి చదువుతున్నాం, కానీ ప్రిలిమ్స్ క్లియర్ అవ్వట్లేదు అని చెప్తున్నాం. మరి సివిల్స్ ప్రిలిమ్స్ క్లియర్ చేయలేకపోవడానికి ప్రధాన కారణం ఏంటి? మరి ఎట్లా ఈ సివిల్స్ ప్రిలిమ్స్ మనం క్లియర్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఈ సంవత్సరం ఇంకొక 40 డేస్ ఉంది సివిల్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ 2024. మరి ఈ తక్కువ టైంలో ఎలా ప్రిలిమ్స్ క్లియర్ చేయాలి? అసలు ఎందుకు ఎన్నిసార్లు రాసినా సివిల్స్ ప్రిలిమ్స్ క్లియర్ అవ్వట్లేదు? దానికి ఉన్న ప్రధాన కారణం ఏంటి? ఇలాంటి అంశాల గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం. సివిల్స్ ప్రిలిమ్స్ క్లియర్ అవ్వాలి అంటే మెయిన్గా ఒక 5 ఏరియాస్లో మీకు ఫుల్ కమాండ్ ఉండాలి. 5 areas means 5 topics, 5 subjects: history, economy, polity, current affairs, and environment. ఈ 5 ఏరియాల్లో మీకు ఫుల్ కమాండ్ ఉంది. అంటే ఇప్పుడు ఈ 5 ఏరియాల్లో ఒక్కొక్క ఏరియా నుంచి, అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి మనకు యాన్ అండ్ యావరేజ్గా తీసుకున్న ఒక 15 to 20 క్వశ్చన్స్ వస్తాయి. సో మనకు వచ్చే 100 క్వశ్చన్స్లో ఒక్కొక్క క్వశ్చన్కి 2.5 మార్క్స్ కాబట్టి ఈ 5 ఏరియాస్లో ఒక్కొక్క దాంట్లో 20 మార్క్స్కి వస్తాయి కాబట్టి దగ్గరగా మనం ఒక్కొక్క దాంట్లో 10 to 15 మార్క్స్ కానీ ఆన్సర్ చేయగలిగినట్టు అవుట్ ఆఫ్ 20కి మనం ప్రిలిమ్స్ క్లియర్ చేయొచ్చు. మరి అది ఎట్లా? అది తెలియకనే కదా ఈ సమస్యలన్నీ. సివిల్స్ ప్రిలిమ్స్ అనేది కొంచెం టఫ్గా ఉంటుంది. సో కంపేర్ టు ద ప్రిలిమ్స్, మెయిన్స్ కెన్ ఈజీలీ అటెంప్ట్. మెయిన్స్ కొంచెం ఈజీగా రాయొచ్చు. దానికి కొంచెం బాగా చదివిన వాళ్ళకి ఎట్లాగో రాయలేరు, అది వేరే విషయం. సో ప్రిలిమ్స్లో మీకు బాగా కమాండ్ ఉండాలి, అప్పుడే మెయిన్స్ కూడా బాగా రాయగలుగుతారు. ముందు ఇక్కడ ప్రిలిమ్స్ ఎట్లా క్లియర్ చేయాలనేది చెప్తాను. ఈ 5 ఏరియాలు, ఇప్పుడు హిస్టరీ తీసుకోండి, ఓన్లీ ఇండియన్ హిస్టరీ మాత్రమే ఉంది. అది మోడర్న్ హిస్టరీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈజీగా 20 to 25 క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి మీరు హిస్టరీలో బేసిక్స్ బాగా నేర్చుకోవాలి. ఎన్సీఆర్టీస్ బాగా చదవండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవండి, చాప్టర్ వైజ్గా ప్రాక్టీస్ చేయండి. వీటి మోడల్ పేపర్ చేయకండి ఎక్కువ. మోడల్ పేపర్ చేస్తే వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో క్వశ్చన్స్ ఇస్తారు. వాళ్ళ యొక్క కోచింగ్ సెంటర్స్ యొక్క వాళ్ళ యొక్క స్టామినా తెలియడం కోసం వాళ్ళు బాగా ఇన్డెప్త్ క్వశ్చన్స్ ఇస్తారు. యూపీఎస్సీ అట్లా ఏమి ఇవ్వదు. యూపీఎస్సీ ఒక 30% ఈజీగా ఉండేవి, ఒక 30% కొంచెం చదివిన వాళ్ళు చేసేవి, ఇంకొక 30% ఇంకొంచెం బాగా చదివిన వాళ్ళు ఇంకో 10% అసలు ఎవరు చేయలేరు. ఈ పద్ధతిలో ఉంటుంది యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్. నాట్ ఓన్లీ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఆల్సో ద సేమ్ ప్రొసీజర్. అందుకని మీరేం చేస్తారంటే బేసిక్స్ త్వరగా ఉండాలి. అంటే స్కూల్ ఎన్సీఆర్టీ బుక్ చదవండి, 6th నుంచి లేదా 8th నుంచి 10th ఇంటర్ వరకు చదవండి. ఒక నోట్స్ ప్రిపేర్ చేయండి. బేసిక్స్ ఎక్కడా పోకూడదు. సింపుల్ టెర్మినాలజీ, సబ్జెక్ట్ టెర్మినాలజీ నేర్చుకుంటాం. రెండో పాయింట్ ఏంటంటే సబ్జెక్ట్ టెర్మినాలజీ. ఆ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి టెర్మినాలజీ. ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీ, ఎన్విరాన్మెంట్, పాలిటీ, దీనికి సపరేట్గా టెర్మినాలజీస్ ఉంటాయి. ఇప్పుడు ఎకానమీలో ఇన్ఫ్లేషన్ అంటున్నాం, డిప్లేషన్ అంటున్నాం, తర్వాత మనం స్టాగ్ఫ్లేషన్ అంటున్నాం, ఓకే, బ్యాంక్ రేట్, ఇలాంటి దీస్ ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ టెర్మినాలజీ ఆఫ్ ది సబ్జెక్ట్. సబ్జెక్ట్ యొక్క పారిభాష, పదజాలం లేదా సబ్జెక్ట్ యొక్క ప్రాథమిక అంశాలని అర్థం. సో ఈ పదజాలాన్ని బాగా నేర్చుకోవాలి, ఈ టెర్మినాలజీ ప్రతి సబ్జెక్ట్లోనూ. ప్రతి సబ్జెక్ట్కి మార్కెట్లో ఒక సబ్జెక్ట్ టెర్మినాలజీ బుక్స్ ఉంటాయి. ఎకానమీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది. పాలిటీలో కూడా బోల్డ్ టెర్మినాలజీ ఉంది, కాన్స్టిట్యూషనల్ టెర్మినాలజీ. ఆ టెర్మినాలజీ అంతా మనకు తెలియాలి కదా. అడ్జోర్మెంట్ మోషన్ అంటే ఏంటి, కాల్ అటెన్షన్ మోషన్ అంటే ఏంటి, లేకపోతే ఇలాంటివి లేమ్ డక్ సెషన్ అంటే ఏంటి, జీరో ఓవర్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ తెలియాలి కదా. సో ఇవన్నీ మనకి సబ్జెక్ట్ టెర్మినాలజీ అంటాం. సో ఈ సబ్జెక్ట్ టెర్మినాలజీ మీకు బాగా రావాలి. సో ఒకటేంటంటే బేసిక్స్ బాగా చదవాలి, సబ్జెక్ట్ టెర్మినాలజీ బాగా రావాలి. తర్వాత చాప్టర్ వైజ్గా బిట్లు ప్రాక్టీస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హిస్టరీలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చదివారనుకోండి, ఆ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ బిట్స్ అట్లీస్ట్ ఒక 500 బిట్స్ చేయండి. ఎందుకు సివిల్స్ ప్రిలిమ్స్ క్లియర్ కాదో చూద్దాం. ఊరికే ఏళ్ల తరబడి ఇక్కడ కూర్చొని మనీ వేస్ట్, టైం వేస్ట్ అనమాట. సివిల్స్ ప్రిలిమ్స్ అవ్వలేదు, మనకు రాదు, అది చాలా పెద్ద టాలెంట్ ఉండాలని. ఈవెన్ తెలుగు మీడియం వాళ్ళే సివిల్స్ ప్రిలిమ్స్ క్లియర్ చేసి
ఇంటర్వ్యూ దాకా వెళ్తున్నారు. మరి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, బాగా వెల్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ ఈజీనే కదా! సో, అందుకని ఇది బాగా రోజు టైం పెట్టుకొని చేయండి. చాప్టర్ వైస్‌గా బిట్లు ప్రాక్టీస్ చేయండి. తర్వాత మీరు ఏదైతే చదివారో వాటిని ఒక నోట్స్ ప్రిపేర్ చేయండి. మీకు తెలిసినవి వదిలేసి తెలియనివి మాత్రం నోట్స్ ప్రిపేర్ చేయండి. అవి కూడా మ్యాప్స్ రూపంలో రాయండి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, అది మ్యాథమెటిక్స్ సొసైటీ. మ్యాథమెటిక్స్ సొసైటీలో మెయిన్ ఫీచర్స్ ఏముంటాయి? తర్వాత వాళ్ళ అర్బన్ ప్లాన్ ఉంది. అర్బన్ ప్లాన్‌లో ఏముంటాయి? అయి హైలైట్స్ రాసుకోండి. అట్లా నోట్స్ ప్రిపేర్ చేయండి. చాలా సింపుల్‌గా ఉండాలి నోట్స్. మీకు మొత్తం హిస్టరీ ఒక 10-15 పేజెస్‌లోకి రావాలి. టోటల్ హిస్టరీ ఏన్షియంట్, మిడియవల్ అండ్ మోడర్న్. ఈ 3 ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ కానీ, 11థ్ స్టాండర్డ్, 12థ్ స్టాండర్డ్ ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ కానీ, స్పెక్ట్రమ్ కానీ దీంట్లో పాయింట్స్ అన్నీ కూడా మీకు 10 పేజెస్‌లో మీ దగ్గర నోట్స్ ఉండాలి. అప్పుడే మీరు యూ కెన్ ఈజీలీ క్లియర్ ద ప్రిలిమ్స్. ఎకానమీ అంతే. మీరు ఎన్‌సీఈఆర్‌టీ బుక్ చదవండి. మార్కెట్‌లో ఉన్నటువంటి స్టాండర్డ్ బుక్స్ ఏదో వివేక్ సింగో, నితిన్ సింఘానియానో ఏదో ఒక బుక్ తీసుకోండి. ఒక నోట్స్ ప్రిపేర్ చేయండి. సో, ఇట్లా మీరు అన్నిటికి గాని ఈ విధంగా బేసిక్స్ బాగా నేర్చుకోండి. మీరు టాపర్స్ ఇంటర్వ్యూ చూడండి. బేసిక్స్ మీద బాగా పట్టున్నప్పుడు మాత్రమే మనం సివిల్స్ సాధించగలుగుతాం. బేసిక్స్ మీద కమాండు, క్లారిటీ లేకపోతే మనం ఎన్ని సంవత్సరాలు చదివినా ప్రిలిమ్స్ క్లియర్ చేయలేము. తర్వాత మీరు ఈ కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానీ లేకపోతే మనకి ఆహ్, వీటికి సంబంధించి మీరేం చేస్తారంటే న్యూస్ పేపర్‌ని బాగా డిపెండ్ అవ్వండి. ఎవరు రాసినా న్యూస్ పేపర్ బేస్ చేసుకునే కరెంట్ అఫైర్స్ అవి రాస్తారు. కాబట్టి మీరే న్యూస్ పేపర్ చదివి మీరే కరెంట్ అఫైర్స్ తయారు చేసేవాళ్ళలాగా ఉండాలి. మీరు పలు విధాలుగా ఆ టాపిక్ మీద క్వెషన్స్ వేసుకోండి. ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా! దీని మీద ఎలాంటి క్వెషన్స్ రావచ్చు? ఎలక్షన్ కమిషన్ ఏంటి? ఎలక్షన్ కమిషన్ ఫంక్షన్స్ ఏంటి? ఎలక్షన్ కమిషన్ రాష్ట్రాల పట్ల సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ రాష్ట్రాల పట్ల ఎలా వ్యవహరిస్తుంది? సో, ఎన్నికల కోడ్ ఏంటి? ఎన్నికల కోడ్‌ని ఎలా తయారు చేస్తారు? ఇలా మీరే క్వెషన్స్ ఇలా రావచ్చని చెప్పి మీరు ఒక ప్లాన్ చేసుకోండి. కేవలం మళ్ళా చెప్తున్నా 5 ఏరియాలు చాలు. ఒక్కొక్క ఏరియాలో మీరు 10-15 క్వెషన్స్ చేసినా ఈజీగా ప్రిలిమ్స్ క్లియర్ చేయొచ్చు. ప్రిలిమ్స్ అనేది జస్ట్ ఒక కట్ ఆఫ్ మార్క్ మాత్రమే. ఇది స్కోరింగ్ కాదు. మీరు జస్ట్ మీకు ఒక ఎంట్రీ పాస్ అనమాట. మీరు లోపలికి ఎంటర్ అవ్వడానికి ఒక చిన్న పాస్ ఇది. ఈ పాస్‌ని పొందాలంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఈ 5 ఏరియాస్‌లో బాగా కమాండ్ ఉంటే చాలు. అంతేగాని కనపడ్డ పుస్తకాలన్నీ చదువుతూ, నంబర్ ఆఫ్ బుక్స్ చదువుతూ, అన్ని టాపిక్స్ చదువుతూ అలా చేయకండి. సో, ఈ విధంగా చదివి చూడండి. ప్రిలిమ్స్ ఈజీగా క్లియర్ అవుతుంది. సో, మళ్ళీ వన్స్ అగైన్ ఐ రిపీట్. సో, మీరు ఇంకా ఇవి కూడా మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేయలేకపోతే ఇక మమ్మల్ని వచ్చి కలవండి. మా దగ్గర మెంటర్‌షిప్‌లోనో, కోచింగ్‌లోనో జాయిన్ అవ్వండి. ఎందుకంటే మీకు సూపర్విజన్, మెంటర్‌షిప్ ఉంటే మీరు అప్పుడు ఖచ్చితంగా చదవాల్సి వస్తుంది కదా! మీకు టార్గెట్ ఉంటుంది, షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్డ్ ప్రకారం మీరు చదువుకొని, టెస్టులు రాసి, ఆన్సర్ ఎవల్యూషన్ చేసుకోవటం, ఇవన్నీ చేయటం వలన మీకు ఈజీగా ప్రిలిమ్స్ ఈవెన్ తెలుగు మీడియం వాళ్ళు కూడా ఇదే పద్ధతిలో మేము మీకు ఎన్‌సీఈఆర్‌టీస్ కానీ, స్టాండర్డ్ బుక్స్ కానీ తెలుగులో చెప్పడం జరుగుతుంది. సో, అందుకని ఏ మీడియం అయినా సరే మీరు ఈ పద్ధతిని పాటించినట్లయితే ఈజీగా ప్రిలిమ్స్ క్లియర్ చేయొచ్చు. రోజుకి 8-10 గంటలు కష్టపడండి. ఇంకా కాకపోతే ఇంకొక 2 గంటలు కష్టపడండి. మీరు ఈజీగా ప్రిలిమ్స్ క్లియర్ అవుతుంది. 40 డేస్‌లో ఒక్కొక్క సబ్జెక్ట్‌కి మనం 5 సబ్జెక్టులు అంటున్నాం. ఒక్కొక్క సబ్జెక్ట్‌కి 8 డేస్ వస్తాయి. ఈ 8 డేస్‌లో మీరు ఇప్పుడేమో నోట్స్ రాయాల్సిన అవసరం లేదు. గతంలో మీరు చదివి ఉంటారు కాబట్టి ప్రీవియస్ స్టూడెంట్స్ కోసం చెప్తున్నా. చదివి ఉంటారు కాబట్టి ఈ ఒక ఆర్డర్‌లో మళ్ళా రివిజన్ చేయండి. ప్రాక్టీస్ చేయండి. రివిజన్, ప్రాక్టీస్ చేయండి. ఈజీగా ప్రిలిమ్స్ క్లియర్ అయిపోతుంది. ఎందుకంటే యూపీఎస్సీ వాళ్ళు ఇచ్చే క్వెషన్స్ ఎట్లా ఉంటాయంటే అవి కొన్ని కాన్సెప్చువల్ ఓరియెంటెడ్, కాన్సెప్చువల్ ఓరియెంటెడ్‌గా మీకు ఆ టోటల్ ఆ ఏరియా మీద మీకు ఫుల్ కమాండ్ ఉందా లేదా అనేది చూస్తారు వాళ్ళు. అంతేగాని ఇక్కడ ఫ్యాక్ట్స్ కానీ, ఇయర్స్ కానీ, న్యూమరికల్ డేటా అనేది చాలా తక్కువ 1% కూడా ఉండదు. లైక్ అవర్ స్టేట్ ఎగ్జామ్స్ గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి వాటిల్లో కూడా అయితే ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు కూడా స్టాండర్డ్ మార్చారు. మనం రీసెంట్‌గా జరిగిన ఏపీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఒక్కొక్క పేపర్‌లో ఒక్కొక్క పేపర్‌కి ఒక క్వెషన్ ఇచ్చారు. అంటే చూడండి అది కూడా యూపీఎస్సీ స్టైల్‌ని ఫాలో అవుతున్నారు. సమ్‌టైమ్స్ యూపీఎస్సీ ఈస్ బెటర్ దెన్ గ్రూప్ 1 అనిపిస్తుంది అయి చూస్తే. చాలామంది గ్రూప్ 2 రాని వాళ్ళు కూడా సివిల్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3 రాని వాళ్ళు కూడా ఐఏఎస్, ఐపీఎస్‌లు సాధించిన వాళ్ళు ఉన్నారు. సో, కాబట్టి మీరు ఈ విధంగా సబ్జెక్ట్ యొక్క టెర్మినాలజీ, ప్రాథమిక అంశాలు అంటే బేసిక్స్ బాగా నేర్చుకోండి. కొంచెం లేట్ అయినా పర్లేదు. ఈ ప్రిలిమ్స్ అవ్వకపోయినా నెక్స్ట్ ప్రిలిమ్స్ అయినా అవుతుంది. ఇదంతా మీకు వృధా ఏం పోదు. ఇవన్నీ బాగా నేర్చుకోవడం వల్ల ఇవి మీరేంటంటే నెక్స్ట్ మెయిన్స్‌లో బాగా హెల్ప్ అవుతుంది. ప్రిలిమ్స్‌లో ఏదైతే సిలబస్ ఉందో అదే మెయిన్స్‌లో ఉంది కాబట్టి అక్కడ మీకు బాగా హెల్ప్ అవుతుంది.
ఓకే ఫ్రెండ్స్. సో మా దగ్గర సివిల్స్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్, మొత్తం ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్, మెయిన్స్ కమ్ ప్రిలిమ్స్ బ్యాచ్. సో బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం, బైలింగ్వల్ టీచింగ్ ఉంటుంది. ఇంగ్లీషు తెలుగు 2 ఉంటాయి. సో నోట్స్ కూడా మీకు ఇచ్చే మెటీరియల్ కూడా ఇంగ్లీషు తెలుగు 2 ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఎవరైనా తెలుగు మీడియంలో సివిల్స్ రాసేవాళ్ళు, ఇలా ప్రిలిమ్స్ క్లియర్ చేయని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు తెలిసిన వాళ్ళకి మీకు ఈ ఇన్ఫర్మేషన్ని మీరు నాకు చేసే హెల్ప్ ఏంటంటే, ఈ ఇన్ఫర్మేషన్ని పాస్ చేయండి. ఒకవేళ మీరు జాయిన్ అవ్వడానికి కుదరకపోయినా ఎవరైనా ఫ్రెషర్స్ జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇవన్నీ తెలియజేయండి. సివిల్స్ తెలుగులో రాయొచ్చు, ఇంగ్లీష్లోనూ రాయొచ్చు. కాబట్టి కాస్త మాకు కూడా హెల్ప్ అవుతుంది. ఇంకా మంచి మంచి వీడియోలు చేసి మంచి మంచి సమాచారాన్ని మీకు అందించడానికి మాకు కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మళ్ళా కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.